బీరంగూడ గుట్టలో దినదినాభివృద్ధిలో భాగంగా అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులు దీపారాధన చేసుకుంటూ, అలాగే కార్తీక సోమవారం నాడు, అలాగే మాస శివరాత్రి నాడు అలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ పరంగా మా శశిధర్ గుప్తా ఈవో గారు, అలాగే పాలక మండలిలో భాగంగా మా పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు, అందరి యొక్క ఆలోచన మేరకు కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వైభవోపేతంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన, పరమేశ్వర పార్వతీ కళ్యాణోత్సవం, ఇలా ఒకటి కార్యక్రమాలు ఒక్కొక్క రోజులో ఏర్పాటు చేసుకున్నాం. కార్తీకం అంటేనే మంగళప్రదమై, శుభంకరమై, ఆనందకరమై ఎంతో విరాజిల్లుతూ ఉంది ఈ దేవాలయం. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ, ఎక్కడ చూసినా హరహర మహాదేవ అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూనే ఉన్నారు భక్తులు నిరంతరం. కనుక అధిక సంఖ్యలో విచ్చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులై భ్రమరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహాన్ని పొందాలని భక్తులందరికీ దేవస్థానం పక్షంగా, అర్చకలోకం పక్షంగా మేమందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి మీరు ఆ పరమేశ్వరుని ప్రార్థించి, పూజించి, ఆరాధించి, అభిషేకించి కృతార్థులు అవ్వాలని కోరుతూ ఉన్నాం. శుభం భూయాత్, శుభం భూయాత్. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక మాసం మొదటి సోమవారం రోజు మరి ఉదయం 4 గంటల నుంచే ఈరోజు అభిషేకాలు మొదలవడం జరిగింది. ఉదయం నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మరి 90 మంది అభిషేకాలు చేసుకోవడం జరిగింది. మరి ఇంకా మనకు 1 గంట వరకు ఈ అభిషేకాలు కంటిన్యూ ఉంటాయి. మరి ఈ క్యూ లైన్లు కూడా ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్ భక్తులతోటి ఫుల్ కిక్కిరిసిపోయి క్యూ లైన్ నడుస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మరి మొదటి సోమవారం కాబట్టి మేము భక్తులకు ఈ యొక్క కార్యక్రమాలలో క్యూ లైన్లో వారికి తడకల పందిరి కానీ, క్యూ లైన్లు కానీ, వారికి క్యూ లైన్లో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మరి 2 రోజుల నుంచి కార్యక్రమాలన్నీ విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని విధాలుగా మరి క్యూ లైన్లో ఉన్నవారికి కానీ, అభిషేకంలో ఉన్నవారికి కానీ, అర్చనలు చేసుకునేవారికి కానీ అందరికీ మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కమిటీ మెంబర్స్ ఉండి మరి భక్తులకు దర్శన భాగ్యము తొందరగా జరగాలని, తొందరగా చేసుకోవడం కోసము మీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను.